శ్రీశ్రీ మీడియాకి పునః స్వాగతం అండి. సో ఇప్పుడు నేను టాపిక్ ఏంటండి అంటే, ఈ రోజుల్లో ప్రతి ఒక్క పేరెంటు వాళ్ళ పిల్లోడు మేము పడ్డ కష్టాలు వాళ్ళు పడకూడదు, నా కొడుకు పడకూడదు అని 8, 9 తరగతుల నుంచే వాళ్ళ చేతికి టూ వీలర్స్ అంటే బళ్ళు ఇచ్చేయడం. వాడికి వాడేంటంటే పిల్లోడు కాబట్టి స్పీడ్లో థ్రిల్ ఎత్తుక్కోవడం, ఎలా పడితే అలా వెళ్ళడం, సేఫ్టీ ప్రికాషన్స్ లైక్ లైసెన్స్ ఉండదు, వాడికి హెల్మెట్ పెట్టుకోడు, అయినా సరే వాళ్ళు బళ్ళు తీసుకొని రోడ్ల మీదకి వచ్చేస్తారు. అసలు ఇదంతా కూడా పేరెంట్స్కి తెలియకుండా జరుగుతుందంటారా? పేరెంట్స్ ఇలాంటి బళ్ళని వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు పిల్లలకి? ఒక్కొక్కడు ఉంటాడు ఇంటర్మీడియట్, వాడికి 15, 16 సంవత్సరాలు ఉండవు, ఇంటర్మీడియట్ చదువుతుంటాడు, వాడికి పెద్ద స్పోర్ట్స్ బైక్, వాడు పడితే లేవదీయలేని పరిస్థితిలో ఉంటాడు, బండి కింద పడితే కూడా. అయినా సరే వాడికి పెద్ద స్పోర్ట్స్ బైక్ ఇచ్చి వాడేదో హీరోలాగా పెద్ద పెద్ద కట్లు కొట్టుకుంటా వాటిని పైకి లేపుతూ కిందికి పడేస్తూ హెల్మెట్లు లేకుండా తిరుగుతూ ఉంటారు. అసలు నాదొక క్వశ్చన్ అండి, మిమ్మల్ని పిల్లలు బ్లాక్మెయిల్ చేసి బండి కొనిపెట్టండి అన్నప్పుడు మీరు వాళ్ళని అదే బండి కొనిచ్చినప్పుడు కానీ లేదంటే అదే టైప్లో మీరు మాత్రం ఎందుకని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయలేకపోతున్నారు? అదే పిల్లల్ని బండి కొనిచ్చేటప్పుడు మీరు కంపల్సరీ హెల్మెట్ వాడాలి, వాడకపోతే నా మీదొట్టే, లేదు లైసెన్స్ తీసుకోవాలి లేకపోతే నా మీదొట్టే, స్టంట్లు చేయకూడదు చేస్తే నా మీదొట్టే, మీరు నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకూడదు, వెళ్తే ఇదే అని పేరెంట్స్ వాళ్ళను కూడా ఎందుకని అడగలేకపోతున్నారు? పిల్లోడేనా బ్లాక్మెయిల్ చేసేది? పిల్లోడేనా నేను నా కాలేజీకి వెళ్ళను, లేదంటే అది చేయను ఇది చేయను అనేది? సో ఎందుకని మీరు వాడిని గట్టిగా మందలించలేకపోతున్నారు, గట్టిగా మాట్లాడలేకపోతున్నారు? మీకేనా ఎమోషన్స్ వాళ్ళకుండవా? సో ఎందుకని మీరు వాళ్ళని రివర్స్లో మీరు మాట్లాడలేకపోతున్నారు? ఎందుకని మీరు వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నారు? సో ఓకే, బాగానే ఉంది, మీరు ఏదో కష్టాలు పడ్డారు, వాళ్ళు కష్టాలు పడకూడదు అనేది మీ ఉద్దేశం, ఓకే కరెక్టే. కానీ ఆ కష్టం పడకుండా వాడు పెరిగినటువంటి విధానం ఏదుందో ఆ విధానం వల్ల వాడు తర్వాత లైఫ్లో ఏదీ సాధించలేకుండా పోతున్నాడు. ఇంటర్మీడియట్ లెవెల్లోనే వాళ్ళకి కావాల్సినటువంటి అత్యవసరం అయితేనే తప్ప, అది కూడా నేను చెప్పినట్టు సమ్ ఎలక్ట్రిక్ బైక్స్ అవి ఇవి మార్కెట్లో అవైలబిలిటీ ఉన్నాయి, అవి కూడా తక్కువ స్పీడ్లో డేంజర్ లేకుండా అలాగే వితౌట్ హెల్మెట్ అనేది వెళ్లకుండా ఉండేలా చూసుకుంటూ జాగ్రత్త పడుతూ పిల్లల్ని మన కంట్రోల్లోనూ అలాగే పిల్లలకి సేఫ్టీ ప్రికాషన్స్ డైలీ మనం చెప్తూ చేస్తుంటే పిల్లలు కూడా మన చేతుల్లో ఉంటారండి. ఈ అభిప్రాయం కనుక మీకు నచ్చినట్లయితే, సో మా పిల్లలు మా ఇష్టం, మేము ఏమైనా చేసుకుంటాం, వాడు పోతే మా పిల్లోడే కదా అనుకుంటే అది మీ ఇష్టం అండి, మేము చేయగలిగిందేం లేదు. రైట్, థ్యాంక్ యూ.